బ్రో ఆగు 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 ఓరా ఆటడన్నా ఒక నిమిషం ఇక తన్నులు తింటావు ఆ రోజు వదిలినాను కదా అని నువ్వు అట్లా కాదు చెప్పురా చెప్పురా నువ్వు ఫస్ట్ నాకు చెప్పు వీడియోతో నీకేమైతుంది నువ్వు వీడియోలో చేయలే మొన్న వచ్చి వీడియోలో తమాషా చేయలే వీడియోలో చేసినావు కదరా తమాషా వీడియోది నీకు అవసరం లేదు వీడియోది అవసరం లేదు. అరే ఎవర్రా మీరు అంత రౌడీ షీటర్లా లేకపోతే మొత్తం ఏం నడుస్తుందిరా ఇది ఆడేమో చంపుతాడు అంటాడు ఆడోడు వీడేమో మొత్తం మర్డర్లు చేస్తారంటారు జైలుకి పోయారంటారు అసలు ఇది ఏం మనుషులా లేకపోతే రాక్షసులా మీరు నువ్వు నా పేషెన్స్ టెస్ట్ చేస్తున్నావు అరే చెప్తున్నా సీరియస్ అయ్యేదాకా చేయకుండా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ శ్యామ్ విజయ్ 07. ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ టైం సబ్స్క్రైబర్స్ అనేసి వచ్చి నాతో వచ్చి గొడవ పెట్టుకుని లొల్లి చేసి నువ్వు విజయ్తో మాట్లాడకపోతే మేము ఊరుకోము ఎందుకు మాట్లాడతలేవు మళ్ళీ కలవకపోతే ఫోన్లు చేస్తాము అది ఇది అని చెప్పిరు కదా ఒకరిని తరలు తింటానేమో మేము చూసుకుంటాం వాళ్ళు ఇంతవరకు అయితే పత్తకలేరు ఆ రోజు నుంచి వెళ్ళి. సో ఇంతకు వాళ్ళు ఎవరు అంటే నేను తెలుసుకున్న వాళ్ళ గురించి ఎవరు ఏంది ఎక్కడోళ్ళు ఎందుకు వచ్చారు అని నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు నిజంగానే ఎవరో పంపించారు. కాకపోతే వాళ్ళు ఎవరు పంపించారు అన్న పేరు నేను నా నోటితో చెప్పా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు ఏం చేస్తారు ప్రతి ఒక్క డీటెయిల్ నా దగ్గరకు వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అన్న ఆ రోజు ఇట్లా గొడవైంది కదా నీకు వాళ్ళు ఇక్కడ మన దగ్గరనే ఉంటారు నువ్వు వస్తే ఖచ్చితంగా నీకు కనిపిస్తారు అని చెప్తే నేను వాళ్ళని దెవలాడు కూడా వచ్చిన. సో ఇప్పుడైతే నేను మనోని పోయి కలిసినాక వాళ్ళు ఏడుంటారో కన్ఫామ్గా తెలుసుకొని నేను వాళ్ళతో నిజం చెప్పిస్తా ఎవరు పంపించారు అనేది. మీరైతే ఇది వీడియో కంటిన్యూ చూడండి. అదే లాస్ట్ టైం నువ్వు చెప్పినావు కదా మన వాళ్ళు కనబడ్డారు అని మళ్ళా ఏడుంటారు మనం కన్ఫర్మ్ ఈ టైం మరి ఈ టైం ఉంటారా వస్తావు నువ్వు కూడా సర్లే అయినా నువ్వు ఇదే ఏరియా మళ్ళీ నువ్వు చెప్పినావు అని తెలుసు బాగుండేది కదా. సరే నేను కన్ఫర్మ్ చేసుకొని నీకు మళ్ళీ చెప్తాను. సరే రైట్ థ్యాంక్ యూ చెప్పినందుకు. నేను వాళ్ళ గురించి ఎప్పటి నుంచో దెబ్బలాడుతున్నా అసలు దమా ఖరాబ్ అవుతుంది. అరే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చి ఎందుకు అట్లా మాట్లాడతారు గొడవ ఎందుకు పెట్టుకుంటున్నారు నేనే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేద్దాం అనుకునే టైంలో నువ్వు మంచిగా చేసినావు నాకు కాల్ చేసి ఇట్లా వాళ్ళది ఇట్లా చెప్పి. సరే ఓకే ఓకే సరే థ్యాంక్ యూ. ఎప్పుడైతే వాళ్ళు సబ్స్క్రైబర్స్ అది ఎవరో పంపించారు అని తెలిసి చెప్పి చూడరా అప్పుడే కొడుకులను వదలొద్దని డిసైడ్ అయినా. కాకపోతే ఇన్ని రోజులు ఏంటంటే నాకు అడ్రస్ దొరకలేదు. ఇప్పుడు అడ్రస్ దొరికినాక నువ్వు ఈ మొన్నట్లేక తమాషా చేయకు జస్ట్ నువ్వు నిలబడి చూడు అంతే సరేనా. ఇదే మసీద్ దగ్గర అని చెప్పి వాళ్ళు అని ఇల్లేనో తెలుసుకొని ఆయన ఇంటికే పోతే అయిపోతున్నాను డైరెక్ట్ ఆడేమో ఉంటాడు అంటే వాడు మన టైంకి ఉండాలి కదా. ఇల్లు తెలుసుకుంటే డైరెక్ట్ పోవచ్చు. అరే ఇట్లా తిరిగి ఎంతసేపు తిరిగినా వేస్ట్ రా అబ్బాయి. ఒకటి తీసుకొస్తాను చికెన్ షాప్ అని తీసుకురావాలి లేకపోతే పోయి అన్నీ ఎక్కడన్నా దూరంలో ఆగి వెయిట్ చేయాలి వాళ్ళ గురించి. చూద్దాం నడానా ఈ ఏరియాలో ఉంటాడని చెప్పానుగా ఉంటారు కానీ ఉంటారు అన్నా నేను వాడానా
పోనీ 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 ఆ రోజు white shoe వేసుకుంది ఈడే కదా? అవునా బరాబర్ టైంకి పోనీ పోనీ కొంచెం ముంగడవే ఆపేస్తా. రాగు ఆడు ఏడికి పోడు, మనం చూడలే, ఇంకా మనం ఉన్నామని తెలియదానికి జరాగు. బ్రో ఆగు 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 ఆగు. అరే కార్ అడ్డం వచ్చింది. అరే. పోతున్నాడు. ఆగమంటే ఎడికి వస్తున్నారా? ఏముందామనుకున్నావు? నిమిషం అన్న చెప్పేది నువ్వు పట్టడం డిసైడ్ అంటున్నావు, నాకు అర్థమైంది మ్యాటర్ మొత్తం. ఒక 2 నిమిషాలు నేను చెప్పేది నోటి చెప్పు. ఒక గల్లించాను ఒక్క నిమిషం. ఇడవ నేను బరాబర్ పట్టుకుంటా. ఇడవ ఒక్క నిమిషం అన్న. చెప్పు. చెప్తాను ఒక్క నిమిషం అన్న గల్లించాను. నేను ఇడవ చెప్పు. ఒక్క నిమిషం ఇడవ నేను బయలు పెడతానని చెప్తున్నా. నేను 2 నిమిషాలు ఓపిక చెప్పేది నాన్న. చెప్పు. నువ్వు ఏంటి నుంచి వచ్చా నాకు అర్థమైంది. నేను మ్యాటర్ మొత్తం చేసి నాకు అర్థమైంది. నేను చెప్తాం అనుకున్నాను దానిలో ముందు వచ్చా. ఏం చెప్దాం అనుకున్నా? ఇంకేమో నీకు తెలుసు, నేను చెప్పాను నీకు తెలుసు అన్న. నేను చెప్పాలనుకున్నా ఎవడు పంపించిండు, ఎందుకు వచ్చినావు, ఎందుకు తమాషాలు చేసినావు, ఎవరో కూడా నీకే తెలుసు అన్న. నాకు తెలుసుడు నాకు తెలుసుడు ముఖ్యం కాదు. తెలుసు కాబట్టి నువ్వు వచ్చావు అన్న. చక్కగా నువ్వు చెప్పు. ఒక్క నిమిషం ఆగండి. నీకు తెలుసు కాబట్టి నువ్వు వచ్చావు అన్న. చేయకు. చక్కగా నీ నోటితో నువ్వు చెప్పు. ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, ఎవరు ఏం పంపించారో టెన్షన్ నీకు మీద తెలుసు పంపించాడు. అన్న. ఎవరు పంపించారో నీకు తెలుసు, ఎందుకు పంపించారో కూడా తెలుసు నీకు. ఏం నేను తమాషాలు చెప్దాం- చేస్తున్నారా నేను మీరు? నేను ఫీల్ అయ్యి నీ దగ్గరికి వచ్చి చెప్తాం కూడా నువ్వే వచ్చావు చెప్పు. నేను ఒక్క నిమిషం ఆగండి. నేను ఉన్న టెన్షన్ లకు ఆ రోజు వదిలేసిన, లేకపోతే బిడ్డ ఆ రోజే బట్టలు ఇప్పి కొడుతుంటే నేను ఒక్కొక్కరిని. నాకే మంచిగా అనిపించాలి. వీడాడు బుట్టోడు బాగా మాట్లాడి ఏడానికి ఫోన్ చేయి. ఆ రోజు ఫస్ట్ దానికి ఫోన్ చేయి. ఒక్క నిమిషం అన్న. ఆ బుట్టోడు ఆ రోజు బాగా మాట్లాడి ఆయన కూడా ఆ ఫోన్ రోజు చేయి. దోస్తానే కట్ చేసిన అన్న నేను. ఆ రోజు నువ్వు అంత మీ అంతా రెచ్చగొట్టాను మాట సరే నాకు మంచిగా అనిపించి నాకే చెప్పాను. అందుకని చెప్పి నేను నీ దగ్గరికి వచ్చి మొత్తం నిజం చెప్తాను అనుకున్నా. ఈ తమాషాలు, ఈ ముచ్చట్లు ఇవన్నీ వద్దు పోయి నాకు. చక్కగా నాకు ఆ రోజు ఇగో ఇవన్నీ ఉత్త మాటలు. దొరికినాక ఇవ్వడానికి ఇవే మాటలు మాట్లాడతాడు. నాకు తెలిసి ఈ మాటలు నిజామన్నా నీ దగ్గర దొరికినాక మాట్లాడే మాటలే ఇవి.
నేను నీ అడ్రస్ తెలుసుకొని గల్లీలలో వాడి నేను వెయిట్ చేసి పొద్దునించి సాయంత్రం దాకా మందిని పట్టుకొని నా అడ్రస్ తెలుసుడు కాదన్నా, నేనే నీ దగ్గర వద్దాం అనుకున్నా. చెప్పేది వినన్నా ఏం కదా. తెలుసురా నీకు? ఏం తెలుసు? తెలిసేది ఏం కాదు, చేస్తావు? చెప్పేది వినన్నా. చెప్పేది విను, ఎందుకు ఒరుగుతున్నావు ఊరా? చెప్పు. అరే జర వినన్నా ఒక నిమిషం ఆగు. తన్నులు తింటావు. ఆ రోజు వదిలినాను కదా అని నువ్వు మరి అట్లా నేను కాదు. చెప్పేది ఏంటున్నావు అన్న? నువ్వు చెప్పురా, వింటలేవు. చెప్పు. నేను ఇంత గిల్లి చెప్తే చెప్పురా నువ్వు ఫస్ట్ వింటలేవు. చెప్పు. నేను మాట్లాడుతున్నా, నువ్వు మీదకి చెప్పు. వస్తున్నావు. మంచిగా లేదు. మాట్లాడు మన ఈ పద్ధతి కాదు. చెప్పు మరి పద్ధతుల గురించి నువ్వు నాకు చెప్పకు. చెప్పు. ఒక నిమిషం ఆగనా, ఎందుకు ఒరుగుతున్నావు ఉత్తానే? చెప్పు. చెప్పినా కదా ఇంకెవరు పంపించారో తెలుసు నీకు, మొత్తం మ్యాటర్ తెలుసు. కానీ నాకేం మంచిగా అనిపించలేదు ఆ రోజు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చి మొత్తం సారీ చెప్దాం అనుకున్నా. కానీ ఈలోపు నువ్వే వచ్చి నా దగ్గరికి. నేనే వద్దాం అనుకున్నా. నేను పంపించింది ఎవరు చెప్పు. చెప్తా బ్రో, ఆగు బ్రో, ఒక నిమిషం అన్నతో మాట్లాడుతున్నా. ఒక నిమిషం ఆగు. ఇక్కడ బస్సులు అందరూ చూస్తారు. వీడియో పెట్టక నేను చూపిస్తాను. ఎవరో నేను చూపిస్తాను. వీడియో పెట్టక ఒక నిమిషం ఆగు. కొంచెం వీడియో ఆపన్నా. నీకు వీడియోతో నీకేమైతుంది రా? వీడియోతో నీకేమైతుంది? నువ్వు వీడియోలో చేయలే, మొన్న వచ్చి వీడియోలో తమాషా చేయలే. వీడియోలో చేసినావు కదరా తమాషా. ఎవరో చూపెడతా. ఒక నిమిషం వీడియో బంద్ చేయమన్నా. వీడియోది నీకు అవసరం లేదు రా. వీడియోది అవసరం లేదు. లేకపోతే తీసుకోపోతావా? ఎవరో చెప్తా. కొట్టాలా? నీకు తెలుసు అన్న, ఎవరో కూడా తెలుసు నీకు. నీకు తెలుసు కూడా నువ్వు కావాలని చెప్పి. నాకు తెలుసు తెలియదు ఇవన్నీ ముచ్చట్లు వద్దు నాకు. చక్కగా నాకు ఫస్ట్ నీ నోట్లోకి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఎందుకు పంపించిండు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, నాకు అవన్నీ నీ నోట్లోకి వెళ్ళి నాకు తెలిసింది నేను చెప్పాల్సి ఉంటే ఈ దాకా నీ దగ్గరకు వచ్చి కెమెరా పెట్టి నేను ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. తెలుసున్నా ఎవరో కూడా తెలిసే నువ్వు ఇంటెన్షన్ తోటే వచ్చినావు. ఎవరో తెలుసుకొని ఏం జరిగిందో మొత్తం తెలుసుకొని వచ్చావు నువ్వు. నేను తెలుసుకొని వచ్చింది నాకు తెలుసు. నువ్వు నాకేంది చెప్పేది? నేను తెలుసుకొని నేను ఈ దాకా ఎందుకు వస్తా? అదే రాబాయ్, నీ నోట్లోకి వెళ్ళి చెప్పు. నాకు నా నోట్లోకి నీ నోట్లోకి వెళ్ళి చెప్పు. నాకు తెలిసే నీకెందుకు? నువ్వు చెప్తావా లేదా? నువ్వు నీ నోట్లోకి వెళ్ళి ఇన్నికి వచ్చినా, నీ నోట్లోకి వెళ్ళి ఇన్నికి వచ్చినా నేను తెలవకపోతే నేను చెప్పాను. నాతో నీవే తమాషాలు చేయకు. నేను మంచిగా నీతో దగ్గర వద్దామని నేనే ఉన్నానన్నా. నువ్వు వచ్చేది ఉండే, వస్తే వేరే తీరు మాట్లాడుతుంటా. నేను వచ్చి నిన్ను పట్టుకున్నాక నువ్వేందిరా నాతో మాట్లాడేది? నేను నీ దగ్గర వద్దాం అనుకుంటే నువ్వు రాలేవన్నా. ఈరోజు నువ్వే వచ్చినావు. నేను రేపు వద్దాం అనుకున్నా నీ దగ్గరికి. ఈరోజు నువ్వే ఏం చేస్తావు వచ్చి? సారీ చెప్దాం అనుకున్నా. ఆ రోజు నాకే మంచిగా అనిపించలేదు. మేము అంత రెచ్చగొట్టినా నీ పేషెన్స్ చేసిన విధానం చూసి నాకే మంచిగా అనిపించలేదు. అందుకని నేనే దగ్గరికి వచ్చి సారీ చెప్పి మ్యాటర్ మొత్తం చెప్దాం అనుకున్నా. ఈలోపు నువ్వే వచ్చినావు నా దగ్గరికి. ఆ రోజు నా తప్పు నేను తెలుసుకున్నాను కాబట్టి నేను దగ్గరికి వద్దాం అనుకున్నాను నేను. లేకుంటే ఇప్పుడు నీ చేసి ఎందుకు అయిపోతానన్నా? నువ్వు నా దగ్గరకు వద్దాం అనుకుంది ఇవన్నీ దొరికినాక ఎవ్వడైనా మరి నేను ఆపన్నప్పుడు ఎందుకు ఆగలేదు? ఎందుకు ఊరికినావు? గల్లీలో మంచిగా ఉండదు కదన్నా. మా గల్లీలో మంచిగా ఉండకపోతే నువ్వు ఆగి అన్న మాట్లాడదామని అంటే నేనే మాట్లాడుతుంటే నువ్వు ఉరికినందుకే కదా. మరి ఎట్లా ఆపినావు? రే బండి ఆపు అట్లా మంచిగా అనిపించలేదు కదా. అందుకే బండి ఆపు అని అంటే నేను ఈ దాకా వచ్చిన, ఈ ఏరియాకి వచ్చిన, నీ ఏరియాకి వచ్చినా అంటే నేను తెలుసుకోకుండా రాను కదా. ఎందుకు వచ్చినా బిడ్డ చెప్తున్నాను కదా. ఎవ్వని వద్దులా నేను. ఈ తమాషాలు ఎవడోడుండో నాకు అన్ని అర్థమవుతున్నాయి. కాకపోతే ఎందుకు ఆగినా అంటే క్లియర్గా క్లారిటీగా నాకు అర్థమయ్యేదాకా నేను ఆగాలని ఆగినా. క్లారిటీ ఆల్రెడీ ఉందన్నా. నాకు ఇంకా క్లారిటీ ఉంది, కాకపోతే నాకు ఉంది. కానీ నాకు అరే అదంతా కాదురా భయ్, నాకు నువ్వు క్లియర్ గా ఓపెన్ గా సరే నువ్వే అనుకున్నావు కదా నా దగ్గరకు వచ్చి మాట్లాడదామని, వచ్చి చెప్దాం అనుకున్నావు కదా. గల్లీలో నువ్వు ఏం మంచిగా మాట్లాడినావు? మంచిగా మాట్లాడినావా? మంచిగానే మాట్లాడినావు. నీ దగ్గరకు వచ్చాను, మాట్లాడాను. ఇట్లా గల్లీలో బరగా ఎట్లా ఏం చేయలేదు కదన్నా. మంచిగా మాట్లాడాం కదన్నా. వచ్చి ఆయన లొల్లి పెట్టుకున్నాడు, నేనేం చేయాలి ఆడ? మంచి ఇవన్నీ ముచ్చట్లు తర్వాత ఫస్ట్ నాకు ఎవడు పంపిగో నువ్వు టాపిక్ ని అటు ఇటు డైవర్ట్ చేయాలని చూస్తున్నావు. ఫస్ట్ నాకు ఎవడు పంపించిండు అది నీ నోట్లోకి వెళ్ళి చెప్పు. నాకు కదన్నా. నాకు తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తా? నాకు తెలియదు. నాకు తెలియదు రా భయ్. నాకు తెలియకనే వచ్చినా. నేను తెలుసు అనుకున్నా. నాకు కరెక్టో కాదో నాకు తెలియదు కదా. మరి
నాకు తెలియదు కాబట్టే నేను తెలుసుకోనికి వచ్చిన. నాకు తెలిస్తే నేను ఎందుకు వస్తా? నాకు తెలియదు, నేను తెలుసుకోనికనే నీ దానికి వచ్చిన. నాకు క్లియర్ గా క్లారిటీ ఉంటే నేనే ఆయన దగ్గరికే అవుతుంటుంది కదా. ఇప్పుడే చెప్పినావు కదా నాకు మొత్తం చక్కగా నేను అదే చెప్తున్నా, నాకు తెలుసు కానీ అది క్లారిటీ. ఇందాకేమో తెలవలేదు. అరే ఇంద్రాబాయ్ ఫస్ట్ నాకు క్లారిటీ అరే ఇగో నేను చెప్తున్నా చక్కగా నువ్వు నాకు తెలుసు తెలియని పక్కకు పెట్టు. నువ్వు నాకు క్లియర్ గా క్లారిటీగా ఏం ఇవ్వడా అని నేను పంపించింది. అది ఒక్కటి నాకు చెప్పు. గల్లేడిస్తే ఉరికిపోతావు నువ్వు. ఉడకానన్నా తమ్ముడు నేను మంచిగా అడుగుతున్నా, ఉట్టిగా తన్నులు తిన్నాక నాతోని చక్కగా చెప్పు. ఒక్క నిమిషం ఫస్ట్. అరే నువ్వు ఈ బండి తాళం నీ దగ్గర ఉంది కదా, బండే తీసుకురా పోయి. నేను నిన్ను ఏమన్నా ఒక్క దెబ్బయ్యా ఏమన్నా ఎవరు మిమ్మల్ని పంపించారు? ఆ బుట్టోడేడి ఆయన పిలిపి, నీ దోస్తుగాని పిలిపి నిన్ను ఎవరు పంపించారో అది క్లియర్గా చెప్పేసి దాని తర్వాత నిన్ను ఇక్కడనే వదిలేస్తా. నేను ఇంకా నిన్ను ఎప్పుడు నేను నీ దగ్గర కూడా రాను. ఆ రోజు అట్లా చేసి నాకు మంచిగా అనిపించలేదు అన్న. ఆ రోజు నుంచి వాడికి వెళ్ళి దోస్తానే వదిలేసాను నేను. నిజంగా వాళ్ళతో దోస్తానే వదిలేసాను. నీతో దోస్తాను వదిలేసినా కూడా ఇట్లా వేరే ఏదో పని మీద పిలుస్తున్నాడు వీళ్ళు. నేను ఆ రోజు బొట్టోడు చాలా ఎక్కువ ఎగిరిండు, వాడు కావాలరా. వాడు ఏడుంటాడో దూరం నుంచి చూపిస్తున్నాడు. అరే ఏ ఏరియా అయితే నీకేం రా అబ్బాయి, నేను చూసుకుంటా. నేను నీతో చెప్తే ఇప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో కూడా తెలుసు. వాళ్ళు పొరపాటున ఏమన్నా చేసే తర్వాత ఏందన్నా, అరే ఎవర్రా మీరు అంత రౌడీ షీటర్ లా? లేకపోతే మొత్తం ఏం నడుస్తుందిరా ఇది? ఆడేమో చంపుతాడంటాడు ఆడోడో, వీడేమో మొత్తం మర్డర్లు చేస్తారంటారు, జైలుకి పోయారంటారు. అసలు ఇది ఏం మనుషులా లేకపోతే రాక్షసులా మీరు? జరగడం జరిగితే ఏందన్న పరిస్థితి? వాళ్ళు ఎవరో నీకు తెలుసు, నువ్వే ఏం చేయగలవో నీకు తెలుసు అన్న. నాకు బీపీ అంటే బీపీ తెప్పిస్తున్నావు. నేను సీరియస్ అయ్యేదాకా చూడకు. కాలిపిల్లి నేను చెయ్యి వేసుకున్నా అంటే ఎట్లుంటుందో తెలియదు నీకు. ముందే చెప్తున్నా, చక్కగా చెప్తావా చెప్పవా? నేను చెప్పేది నేను చెప్పా అన్న. నేను ఇష్టం, నువ్వు కొడతావో చంపుతావో నీ ఇష్టం అన్న, నేనేం చేయలేదు. మనిషి నువ్వు నా పేషెన్స్ టెస్ట్ చేస్తున్నావు. అరే చెప్తున్నా, సీరియస్ అయ్యేదాకా చేయకు అన్న. చెప్పు చక్కగా చెప్పు నాకు. అరే నాకు దమాక్ ఖరాబ్ అవుతుంది, నాకు చక్కగా చెప్పు. నీ ఇష్టం అన్న, ఏమేం చేసుకున్నాను నేను చెప్పాల్సింది మొత్తం నేను చెప్పాను అన్న. ఇప్పుడు నేను చెప్తే నా నోటితో ఆ పేరు వస్తే బయటికి వాళ్ళు రేపు చేరేది నేను చేసి ఏమంటే పరిస్థితి అన్న. నీకు తెలుసు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు. నాకు కనీసం అరే పోరా బై పో, నీకు ఏం చెప్పకుండా మై పో. నీకు నీ మీదకి ప్రాబ్లం వస్తా అంటున్నావు. కనీసం చెప్పు ఏంది? పెట్టుకో అన్న. అవసరం లేదు, నీలాంటి వాళ్ళని నేను పెట్టుకోను. అరే ఎవడో చెప్పిన అనేసి వచ్చి నువ్వు నా మీద వచ్చేటోళ్ళు నేనేంద్రా నిన్ను పెట్టుకునేది? సారీ అన్న, అవసరం లేదురా బై. నీతో పెట్టుకున్నా, నీ మంచిదనం ఏదో తెలిసిందన్న. ఆ రోజు వచ్చినందుకు సారీ అన్న, నిజం చెప్తాను. అరే మస్తుకున్నారా బై, నన్ను అడుగుతారు, దునియా అడుగుతారు వీడియోలో. అవసరం లేదు నాకు. ఒకసారి ఒప్పుకోన్నా, అది నీతో పెట్టుకోన్నా. నీ మంచితనం నాకు చేయన్నా, మంచిగా అనిపిస్తాడు. నీతో ఉంటే ఎవరు దోస్తాను ఏంటో తెలిసిందన్న. నీతో పెట్టుకో అన్న, నీ మంచిగా ఉంటా నీతో. ఇది నేను ఏందో తెలిసినప్పుడు ముందే రావాలి, ఇప్పుడు వచ్చి నాతో మాట్లాడడం కాదు. ఛాన్స్ ఇచ్చి చూడమ్మా జర. నీతో నీలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మస్తుగా మునిగిన నేను. చాలు మునిగిన కానికి. ఇట్లాంటి అయ్యో పాపం అనే నా జీవితం ఈ దాకా తెచ్చుకున్నా. సాలిగా మస్తు అయిపోయింది. ఒక్కసారి అరే వద్దురా పోయి, నా దమా ఖరాబ్ చేయి. ఉందన్న ఒక్క నిమిషం అర్థం చేసుకో అన్న. నీతో మంచిగా ఉంటానన్న, ఇట్లాంటి లెక్కలు చేయని. పడి నాతో ఏం చేస్తావురా భయ్? పని చేసుకోదన్నా పోయి. అవురా ఏదైనా పోయి పని చేసుకో. నేనేమన్నా జీతం ఇస్తానా నీకు? జీతం అంటే నీతో ఉంటానన్నా. నాతో ఉంటే ఏమొస్తుంది రా భయ్ నీకు? నీకేమన్నా నీ ఫ్యామిలీ ఎట్లా గడుస్తుంది? మీ అయ్యమ్మల్ని ఎట్లా చదువుతావు? ఎట్లా పెంచుకుంటావు? నువ్వు నాతో వచ్చి ఉండి. సరే నేను పిలుస్తాను తర్వాత. నేను పిలుస్తారా? అరే నా దమా ఖరాబ్ చేయకురా భయ్, నేను పిలుస్తా. సరే నేను నిన్ను పెట్టుకుంటా. వాడు ఓడు నువ్వు అని పేరు చెప్పు. వీడియోలో చెప్పాను అన్న, మళ్ళీ వీడియోలో చెప్తే ఆగమాగం అవుతుంది నాకు. వాడు ఏదన్నా చేస్తే మళ్ళీ పరిస్థితి ఏంటన్నా. సరేరా వీడియో చెప్పినావు కదా, వీడియో ఆఫ్ చేసినాక చెప్తాడంట. వీడియో ఆఫ్ చేయి, చెప్పినాక నేను సరే చెప్పినాను కదా. ఇంకేది వీడియో కూడా చెప్పినాను కదా. వీడియో ఆఫ్ చేసినాక చెప్పు, దాని తర్వాత నాతోనే ఉండు. వీడియో ఆఫ్ చేసినాక చెప్పురా భయ్. అరే నేను ఒకసారి మాట ఇస్తే మాట ఇచ్చినట్టే ఉంటాను రా. 2 రోజులు మాటలు ఉంటాయి నావి. నువ్వు వాడి పేరు ఓడో చెప్పు, వాడు ఓడో చెప్పు, ఆడు ఓడో చెప్పు, బరాబర్ నేను పెట్టుకుంటా. చెప్తా నా వీడియో చెప్తాను. వీడియో బరాబర్ పోస్ట్ అవుతుంది. ఇది వీడియో పోస్ట్ అవుతుంది. వీడియోలో ఉన్నప్పుడు ఆయనకి పేరు చెప్తాను. వీడియో ఆఫ్ చేయరా, వీడియో ఆఫ్ జరుగు బ్రో. సరే గాయ్స్ బాయ్. ఇగో ఇది స్టోరీ ఇట్లుంటుంది. ఇక ఒక్కొక్కరితో పెట్టుకుంటే
ఇగో ఈడి దాకా వచ్చింది సబ్స్క్రైబర్ అని చెప్పేసి వచ్చి లొల్లి పెట్టుకొని ఈడి దాకా చేసి ఆడు ఎవడో చెప్పంటే నాకు తెలిసి ఎవడో కానీ, కాకపోతే మనం కన్ఫామ్ లేనిది మనం ముందే చెప్పినాం అనుకో అది స్టోరీ మళ్ళీ ఇంకొకటి అయిపోతుంది. ఈయనతో ఎట్లా చెప్పించుకోవాలో నాకు తెలుసు, అంత బరాబర్ నేను చెప్పించుకుంటా. తర్వాత నెక్స్ట్ ఇది ఇంతటితో ఆగదు, ఇస్తా అందరికి ఇస్తా గట్టిగా. నేను కాముచి ఉన్నా అనేసి ఏమనుకుంటారు అంటే అయిపోయింది దీని పని అనుకుంటారు, కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇస్తా అందరికి.